నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాని తీసుకొచ్చింది, బెదిరింపులకు భయపెట్టడానికే వాడుకుంటోంది, ఇప్పుడున్నటువంటి సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించడానికే వాడుకుంటోంది అని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తూ వస్తున్నాయి. ఇప్పుడు సరికొత్తగా ఒక ఆత్మహత్య తర్వాత ఇది డిఫరెంట్ రోల్, డిఫరెంట్ టర్న్ అనేది తీసుకుంది. ఓవరాల్గా సర్కార్ చేసిన హత్య హైడ్రా హత్యగా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది? మనతో పాటుగా ఉన్నారు దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్, అండ్ లింగోజిగూడ కార్పొరేటర్. నమస్కారం అండి రాజశేఖర్. సో హైడ్రాకి సంబంధించి ముందు నుంచి ఒక హైడ్రామా అనేది నడుస్తుంది, అదొక డ్రాగన్ అనేది, అసలు డైవర్షన్ కోసమే హైడ్రా తీసుకొచ్చారు. ఇన్నిటి తర్వాత సరికొత్త టర్న్ అనేది కనిపిస్తుంది. బుచ్చమ్మ ఆత్మహత్య, కూకట్పల్లి నల్ల చెరువు దగ్గర జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ని ఎట్లా చూస్తున్నారు మీరు అసలు? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి క్లియర్గా అంటే ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళని క్లియర్గా ఒకటి అడుగుతాం మేడం. ఆర్ వి ఆల్ నాట్ రెస్పాన్సిబుల్? అందరం కూడా దేనికి? అందరికి ఈరోజు జరుగుతున్న పరిణామాలకు అనుకోండి, చెరువులకు అనుకోండి, చెరువుల ఎంక్రోచ్మెంట్స్ అనుకోండి, వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ఫర్ టుడే అనుకోండి, ఏదైనా ఉండొచ్చండి. అందరం రెస్పాన్సిబుల్ కాదా ఇవన్నిటికి కూడా? నేను సూటి ప్రశ్న ఫస్ట్ హరీష్ రావు గారిని అడుగుతున్నానండి. యూ బీయింగ్ ఏ మినిస్టర్ ఫర్ లాస్ట్ 10 years ఇన్ యువర్ గవర్నమెంట్, మీ మామ 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్, నువ్వు 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్. కనీసం రివ్యూ మీటింగ్ అయినప్పుడు చెరువు విస్తీర్ణం 100 ఎకరాలు ఉండే కదా ఎస్సీ గారు, మరి ఎందుకు ఈరోజు 50 ఎకరాలు కుదించుకోబడింది అని ఎందుకు ఒక్కరోజు కూడా మాట్లాడలేకపోయినావు? ఎందుకు నువ్వు చెరువుల పైన రివ్యూ చేయలేదు? నీ 10 ఏళ్ళ టర్ము, 10 ఏళ్ళు నువ్వు సరే, నువ్వు 25 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, నీకు మినిమం తెలియదా? మినిమం ఏం చేసినావు మరి 10 సంవత్సరాలు? మీరు మీ మామ అన్నట్టు గాడిద పనులు ఇట్లా తోమినావా ఎట్లా నువ్వు? నేను ఒకటే అడుగుతున్నాను మేడం, ఏడికి పోయింది నీ శ్రద్ధ? ఏది? చెరువులు, నువ్వు చెరువుల మినిస్టరా కాదా? ఇరిగేషన్ అంటే ఏంది మరి? శాఖ దేనికోసం పెట్టిరా శాఖ? సరే, మనం వాటర్ సరఫరా చేయడము, రైతులకు నీళ్ళు ఇవ్వడము, డ్యాములు కట్టడము, దిస్ ఇస్ ఆర్ వన్ ప్రాసెస్. బట్ ఆ చెరువుల నీళ్ళు, చెరువు ఉంటేనే కదా నీళ్ళు వచ్చేది. ఆ చెరువునే పరిరక్షించకపోతే నువ్వు చెరువులలో నీళ్ళు ఎట్లా నింపుతావు? కుంటలు ఎట్లా నిండుతాయి? ఏం చేసినట్టు నువ్వు ఇంతకు? 10 సంవత్సరాల నుంచి నీ బాధ్యత ఎందుకు నిర్వహించలేదు? ఒక పిల్లేయాలి హరీష్ రావు మీనా, హరీష్ రావుని కోర్టుకు లాగాలి. హరీష్ రావు ఈజ్ అ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ హైదరాబాద్ టుడే, నాట్ ఓన్లీ హైదరాబాద్ మేడం. ఇప్పుడు హరీష్ రావు గారు గాంధీ హాస్పిటల్కి వెళ్ళారు అలాంగ్ విత్ అదర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్. ఇప్పుడు బుచ్చమ్మ ఆత్మహత్యకు సంబంధించి అదంతా కాంగ్రెస్ సర్కార్ చేసినటువంటి హైడ్రాలో భాగంగా జరిగింది అని ఒకటి చెప్తా మేడం, ఇది కాంగ్రెస్ సర్కార్ చేస్తుందా, ఇంకోరు చేస్తారా అనేది కాదు. కానీ నేను ఒకటే అడుగుతున్నా మేడం, ఏం తప్పు చేసిండి మేడం చెప్పండి? ఈరోజు మా గవర్నమెంట్ ఏం తప్పు చేస్తుందండి? క్లారిటీ అనేది మిస్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఎవరెవరికైతే నోటీసులు ఇస్తున్నాడు, దుర్గం చెరువు దగ్గర ఒక 30 days నోటీస్ అనేది ఇచ్చారు. ఇక్కడ వెళ్తున్న వాళ్ళకేమో వీకెండ్ లో వెళ్ళి కూల్ చేస్తున్నారు. ఇదంతా పేదలు పర్సెప్షన్ లో పోతున్నారు. బేసికల్ గా వితౌట్ నోటీస్ ఏ ఇల్లు కూడా కూల్చరు. ఇట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ టైం పీరియడ్ చాలా తక్కువ. మేడం, ఒక ఇన్సిడెంట్ చెప్తా మేడం, నీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా సింపుల్ గా. ఒక ఇన్సిడెంట్లో 11 days బ్యాక్ నోటీస్ ఇచ్చినాం, ఇవాక్యువేట్ చేసినాం. ఒక ఇల్లు ఇవాక్యువేట్ కూడా చేసేసినాం. చేసిన తర్వాత ఒక సోషల్ మీడియా ఐ డోంట్ వాంట్ టు నేమ్ బికాస్ ఆ సోషల్ మీడియా పోయి ఆడ పప్పు, ఒక సిలిండరు, ఒక గ్యాస్ స్టవ్, 4 బట్టలు పెట్టి వీడియోల కోసం మీరు చేస్తా అంటే ఎట్లా మేడం? ఎట్లా యాక్సెప్ట్ చేయాలి చెప్పండి? ఇన్ని కూడా ఎన్నైనా యాక్సెప్ట్ చేద్దాం మనం సొసైటీలో చెప్పండి మేడం. డోంట్ యు సీ వైనాడ్ మేడం? వాట్ ఈజ్ వైనాడ్ టుడే? ఐ బీన్ టు వైనాడ్. నేను వైనాడ్ పోయినా మేడం, వైనాడ్ పోయినా 3 రోజులు ఉన్నా వైనాడ్లో నేను. వైనాడ్ మేడం, యూ ట్రస్ట్ మీ, రాత్రి 1:30కు ఊరుంది, 1:35 ఊరు లేదు మేడం. 30 ఫీట్ల ఒక 30 ఫీట్ల గుండు మేడం, 100 ఫీట్ల హైట్లో ఎగిరిపడ్డది. నదులు కూడా మాయమైపోయినాయి. అంటే ఇదంతా దేనికి కారణం మేడం? అంటే మనం వైనాడ్ కావాలా? ఈ హైదరాబాద్ వైనాడ్ కావాలి, ఇంకో వైనాడ్ మనం చూద్దాం హైదరాబాద్ ని. కాకుంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మన వాళ్ళు పరాయి వాళ్ళు చేంజ్ మేడం. డెఫినెట్లీ ఈ ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము వాళ్ళని ఆదుకోవడానికి ఉంటుంది. వీళ్ళు రాజకీయాలు చేసే దానికోసం కాదు మేడం. వాళ్ళు చేసిన తప్పిదాలే అని చెప్తున్నా మేడం. నేను చాలా క్లియర్ ఉన్నానండి. నేను హరీష్ రావుకి చూపిస్తాను మేడం. లాస్ట్ 10 yearsలో జరిగిన విధ్వంసం చెరువుల పైన జరిగిన విధ్వంసాన్ని వెరీ సూన్ ఐ విల్ ఎగ్జిబిట్
నేను గాంధీ భవన్లోనే ఒక ఎగ్జిబిషన్ పెడతా. ఐ విల్ ఇన్వైట్ హరీష్ రావు ఆల్సో అండ్ టీఆర్ఎస్ పార్టీ టు చెక్ చేయండి మీరు ఏం చేసిరు హరీష్ రావు గారు. 10 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు. ఏంది నీ బాధ్యత ఏంది అసలు? ఇరిగేషన్ మినిస్టర్గా చెరువు విస్తీర్ణం ఎంత ఉంది, ఎంత చెరువు కుదించుకపోయింది, ఎన్ని చెరువుల కట్టడాలు వచ్చినాయి, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత లేదా? కోఆర్డినేషన్ విత్ మున్సిపల్ మినిస్టర్. నువ్వు నీ బామర్దే కదా, మంది ఉన్నారా ఇట్లా? ఇప్పటికి కూడా FTL ఏంటి, దానికి ఉన్నటువంటి బఫర్ జోన్ ఏంటి, ఏం చేసినట్టు మేడం సాటిలైట్ పిక్చర్స్ ఇవన్నీ ఏవి ఆధారాలు నేను ఒకటే అడుగుతున్నా మేడం, చెరువులలో మట్టి తీసిరు కదా, ఏ ఆధారంతో నా చెరువు అని నిర్ధారించుకున్నావు నువ్వు? ఆ రోజు నీకు FTL లెవెల్ లేదా? ఆ రోజు బఫర్ లేదా? ఆ రోజు FTL లెవెల్ ఉన్నప్పుడే కదా నువ్వు చెరువు మట్టి తీయాల్సింది. ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ బట్టి తీయాలి, ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ బట్టి మనం గుంతలు తీసినాము, ఎంత వాటర్ ఫ్లో ఇన్కమ్ వచ్చింది, ఎంత దూరం వరకు ఈ చెరువు స్ప్రెడ్ అయి ఉన్నది, ఆ డీటెయిల్స్ లేకుండా నువ్వేం ఇరిగేషన్ మినిస్టర్ చేసినావు? నువ్వు మీ మామ మీ బామర్దే కదా ఉన్నది, మంది ఉన్నారా ఇట్లా? ఇంకా మున్సిపల్ మినిస్టర్ ఏమో మీ బామర్ది ఉన్నాడు, ఆయన బాధ్యత లేదు పర్మిషన్ ఇచ్చేటి కాడ. ఈ మినిస్టర్ ఏమో ఇరిగేషన్ మినిస్టర్ నువ్వు ఉన్నావు. చెరువులు కుదించకపోతే చూడాల్సిన అవసరం నీకు లేదా? వీళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆ చెరువా కాదా అని చూసే అవసరం ఆయనకు లేదా? అడగోలుగా పర్మిషన్లు ఇచ్చి అడగోలుగా పర్మిషన్ ఇష్యూ చేసి ఈరోజు కొడుతున్న ఇల్లులన్నీ ఎవరు పర్మిషన్లు మేడం? ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా అదే మాట, రాజేందర్ సర్కార్ చేసిన హత్య హైడ్రా హత్య అనేది. రాజేందర్ చేసేది హై డ్రామా మేడం. రాజేందర్ హై డ్రామా చేస్తున్నాడు. నేను ఒకటే అంటున్నా మేడం, రాజేందర్ గారు ఒకటి నేను అడుగుతాం మిమ్మల్ని, ఏం చేయాలి ఇప్పుడు మీరు చెప్పండి. ఇఫ్ యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్, యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్, 7 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నావు కదా నువ్వు. ఆ రోజు ఏం నీ బాధ్యత లేకుండానే ఇవన్నీ కాపాడాల్సింది. మరి నువ్వేం చేసినావు ఆ రోజు? మన బాధ్యత కాదా మేడం? ఈరోజు చేస్తుంటే దాన్ని తప్పు అని మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఎట్లా సరిదిద్దాలో ప్లాన్ చెప్పండి మాకు. మరి యూ గివ్ ఏ ప్లాన్, యాక్షన్ ప్లాన్ చెప్పండి, ఈ విధంగా చేయండి, ఈ విధంగా దాన్ని సెట్ చేసుకుందాం మనమని. ఎందుకు యాక్షన్ ప్లాన్తో రావట్లేదు? అపోజిషన్ డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ? యాజ్ అంబేద్కర్ సెడ్ యూ హ్యావ్ 60% రెస్పాన్సిబిలిటీ ఆన్ ద సిస్టమ్ మేడం. అదెందుకు మీరు తీసుకోవట్లేదు? వై ఓన్లీ యు ఆర్ బ్లేమింగ్ పొజిషన్ పార్టీ? అరే ఈజ్ డూయింగ్ హిస్ జాబ్. ఈరోజు మేడం నేను ఒకటి చెప్తాను మేడం, చెరువులు ఒకసారి మీరు గమనిస్తే ఎన్ని కొడుతున్నారు, ఏంది కొడుతున్నారు అనేది మీరు పక్కన పెట్టి ఒకసారి చూడండి. ఎంత డ్రామా నడుస్తుంది వెనకక్కలు చూడండి మేడం. ఎవరు చేస్తున్నారు? పార్టీసే. ఎస్పెషల్గా నేను చెప్తాను మేడం, హరీష్ రావు ఈజ్ డైనమిక్ ఇన్ డూయింగ్ డ్రామా. హరీష్ రావు అనే వ్యక్తి కారకుడే హరీష్ రావు. నేను ఇప్పుడు కాదు మేడం, నేను ఫస్ట్ డే నుంచి నేను చెప్తున్నా మేడం, హరీష్ రావు ఈజ్ అ ప్రైమ్ రెస్పాన్సిబుల్ పర్సన్. మేడం నేను అంటే తప్పు అనుకున్నాం సరే, నేను ఒక పొలిటికల్ పార్టీగా ఐ మేట్ బి డిబేటింగ్ ఆన్ దీస్ ఇష్యూ. బట్ వాట్ ఈస్ మీ ఆలోచన చెప్పండి మేడం, హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఇరిగేషన్ మినిస్టర్ కాదా? నో 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 ఇక్కడ మళ్ళీ ఏమవుతోందంటే రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి అధికారులు అనే వాళ్ళు ఉన్నారు, పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు అనేది ఉంది, వీటన్నిటిని పట్టించుకోవట్లేదు. నేను కూడా అదే అంటున్నా మేడం, దే హ్యావ్ అవైల్డ్ లోన్స్, దే హ్యావ్ గాట్ పర్మిషన్ ఫ్రమ్ HMD and GHMC ఆల్సో. బట్ వీ హ్యావ్ ఏ యాక్షన్ ప్లాన్ మేడం, విల్ కమ్ అవుట్ విత్ యాక్షన్ ప్లాన్. కాకుండా యాక్షన్ ప్లాన్ ఏంటనే చెప్పకుండా మేడం నేను ఒకటే చెప్తా మేడం, ఈ రోజు నేను 60 గజాల్లోని కూల్చను అంటే ఇంకా 60 గజాల్లో 100 వెలుస్తాయి. అక్కడ 100 గజాల్లో కూల్లో అంటే ఇంకో 100 వెలుస్తాయి. 100 గజాలు 600,000 గజాలు అన్ని కొడుతున్నాము. ఎందుకు కొట్టలేదు? నాగార్జున కొట్టలేదా? మన పల్లం రాజు గారిని కొట్టలేదా? రామరాజు గారిని కొట్టలేదా? ఎవరిని కొట్టలేదు చెప్పండి మేడం? ప్రతాప్ రెడ్డి గారిని కొట్టలేదా? దుర్గం చెరువుకి నోటీసులు ఇచ్చి 30 రోజులు నోటీస్ పీరియడ్ హైకోర్టుకు వెళ్లే ఫ్లెక్సిబిలిటీ ఉన్న తర్వాత వీళ్ళకి మాత్రం వీకెండ్ లో వెళ్తున్నారు, ఆ తర్వాత కూలగొట్టే. మేడం దుర్గం చెరువుకి మీరు దీన్ని కంపారిజన్ చేస్తున్నారు. లెట్ మీ బి క్లియర్, వాట్ ఈస్ ఒకటి మేడం, దీంట్లో 2 ఉంటాయి మేడం. ఒకటి FTL రివర్ బెడ్, ఇంకోటి బఫర్. మేడం మీకు ఒకటి అర్థమవుతుందో నేను క్లియర్ చెప్తా చూడండి. మా బాబు ఈజ్ 11th క్లాస్ గూగుల్ చేస్తున్నాడు మేడం, వాట్ ఈస్ బఫర్, వాట్ ఈస్ FTL అని. ఈ రోజు నాలెడ్జ్ వస్తుంది మేడం, ఈ రోజు మనం సర్చ్ చేస్తున్నాము. చాలా మంది మీ ఇంట్లో మీ పిల్లలు కూడా మాట్లాడుతున్నారు ఈ రోజు, వాట్ ఈస్ బఫర్, వాట్ ఈస్ FTL అంటే. నేను ఒకటే అంటున్నా మేడం, ఈరోజు కట్టుకునేటప్పుడు సరే కొన్ని నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీఆర్ డూయింగ్ మిస్టేక్స్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డస్ ఇట్. ఇట్స్ నాట్ ఓన్లీ మీ ఆర్ యూ, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ సంథింగ్ విల్ హ్యాపెన్. కానీ నేను అనేది ఏంటంటే ఇదంతా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉండే కదా అంటున్నా నేను. I am not escaping from it. We are also in government today. We want to educate people. ఇప్పుడు ఎవరైనా కట్టమనండి మేడం చూద్దాం. అసలు రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది, కొనుగోళ్లు జరగట్లేదు, అన్ని జరుగుతున్నాయి. మీరు ఒకసారి మీ రిజిస్ట్రేషన్ స్టాట్స్ చూడండి,
అన్ని ప్రాపర్గా నాకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది కొద్దిసేపు అయినాక. నాకు 3 o'clock ఇప్పుడే మీ కోఆర్డినేటర్కి చెప్పిన నేను 3 o'clock రిజిస్ట్రేషన్ ఉంది నాకు కూడా అని. నేను ఒకటే ధరలు పడిపోయినాయి అంటున్నారు రియల్ ఎస్టేట్ మొత్తం. ఏం పడలే మేడం, అంత ఊహాజనితము. ఆర్టిఫిషియల్ భూమి నుంచి రియల్ భూమికి వస్తాము. ఆర్టిఫిషియల్ భూమి ఏదైతే వాళ్ళు క్రియేట్ చేసే ఆర్టిఫిషియల్ భూమి ఉందో ఆర్టిఫిషియల్ భూమి నుంచి రియల్ భూమికి వస్తాం మేడం. కానీ ఒక్కటి మేడం, ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ హరీష్ రావు టు బి ప్రాసిక్యూటెడ్. టేక్ మై వర్డ్ టుడే, he should be prosecuted. He is responsible for everything happening in this Hyderabad today. నిన్న ఆత్మహత్యకి బాధ్యులు ఎవరని మీరు అనుకుంటున్నారు? హరీష్ రావే మేడం. అదే రోజు హరీష్ రావు ఆపింటి ఈరోజు ఈ సంఘటన జరిగేది కాదుగా. ఆ రోజు ఎందుకు హరీష్ రావు ఆపలేదు? ఆ రోజు అమ్మ నువ్వు చెర్లు ఉన్నావు, ఇది పద్ధతి కాదు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదమ్మా, ఇక్కడ ఉండొద్దు, నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా పా అమ్మ నేను చూపిస్తాను ఎందుకు అనలేదు హరీష్ రావు? హైడ్రా రంగనాథ్ మాత్రం ఇది హైడ్రా ఆత్మహత్య కాదు, కారణాలు వేరే ఉన్నాయి. నేను కూడా అంటున్నా మేడం, నేను క్లియర్ గా చెప్తున్నా. ప్రతి దాన్ని తీసుకొచ్చి దీని మీద వేస్తారు. వీళ్ళకు ప్రాక్టీస్ ఉంది. అప్పట్లో హరీష్ రావుకి అన్ని దొరికినా కానీ అగ్గిపెట్ట దొరకలేదు. మీకు గుర్తుపెట్టుకోరు ఇన్సిడెంట్. హరీష్ రావు ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. అన్నీ దొరుకుతాయి హరీష్ రావుకి. పెట్రోల్ దొరుకుతుంది, డీజిల్ దొరుకుతుంది, వైట్ పెట్రోల్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. బట్ ఈ డోంట్ గెట్ మ్యాచ్ బాక్స్. హీఈస్ వెరీ క్లెవర్ ఆన్ దీస్ ఇష్యూస్. హరీష్ రావు అనే వ్యక్తి ఈరోజు అలా పార్టీలో అందరినీ మెస్మరైజ్ చేసేస్తాడు. అందరినీ మెస్మరైజ్ చేసి పబ్లిక్ని ఆయన చుట్టూ తీసుకొని వస్తుంటాడు. బట్ హరీష్ రావు ఇస్ అ కల్ప్రిట్ మేడం. అన్ని దొరికిన హరీష్ రావుకి అగ్గిపెట్టి ఎందుకు దొరకాలి ఆ రోజు చెప్పండి నాకు. సో బీఆర్ఎస్ సో క్లెవర్. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ళు ఉన్న తర్వాత వై యు ఆర్ టేకింగ్ ఓన్లీ హరీష్ రావుస్ నేమ్? హరీష్ రావు ఇస్ రెస్పాన్సిబుల్ అమ్మా. వై ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ వెన్ యూ ఆర్ క్లెయిమింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ మీరు నేను కట్టిన చెరువుకి నా చెరువుని ఇంత మంచి సుందరీకరణ చేసిన నా హరీష్ రావును చెరువు డ్యామేజ్ అయిందని నువ్వు ఎందుకు క్లెయిమ్ చేసుకోవు? చెరువు విస్తీర్ణం తగ్గిందని నువ్వు ఎందుకు క్లెయిమ్ చేసుకోవు? చెరువులో కట్టడాలు వెలిసినాయని నువ్వు ఎందుకు క్లెయిమ్ చేసుకోవు? ఫామ్ హౌస్లు వచ్చినాయని నువ్వు ఎందుకు క్లెయిమ్ చేసుకోవు? ఇవన్నీ నీ బాధ్యత ఎందుకు కాదనుకుంటున్నావు? 10 సంవత్సరాలు నువ్వు లేకుండా నీ మామ ఉన్నాడు. డిఫరెన్స్ ఏముంది? ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ నీదే ఉంది కదా. యువర్ డెసిషన్ మేకర్ ఇన్ దట్ గవర్నమెంట్. అయితే రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మేడం నేను ఒకటి సింపుల్ ఒకటి చెప్తున్నా. హరీష్ రావు వల్ల ఇంకో ఆయన సంతోష్ రావు ఉన్నాడు. చెట్లు పెట్టిండు కదా మేడం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, వాట్ ఎవర్ ద ఛాలెంజ్ ఇట్ మే బి. చెట్లు పెట్టిండు కదా మేడం. నేను చెప్తున్నా మేడం, ఈరోజు ఎకరాల 1 ఎకరా భూమి మనం చెరువుని ఎన్నో ఎకరాలు ఈరోజు కుదించకపోయింది. నిజంగా నీకు ఓపిక ఉంటే నువ్వు నీ బామ్మర్ది అవుతాడు, ఆయన ఏమవుతాడు ఇంకో ఆయన సంతోషరావు, మీరిద్దరు కలిసి చెట్లు నాడదాం, ఫారెస్ట్ డెవలప్ చేద్దాం. ఈ చెరువులు సుందరీకరణ చేసే క్రమంలో బయటదంతా వదిలిపెట్టేసి సుందరీకరణ పేరుతోటి ఉన్న మట్టినంతా అమ్ముకొని ఈ చెట్లు పెట్టే ప్రక్రియను ఎందుకు చెరువు ఎఫ్టీఎల్ బౌండరీ ఫిక్స్ చేసి చెరువు చుట్టూ ఎందుకు పెట్టలేకపోయినారు మీరు? చెరువుకి ఎఫ్టీఎల్ బౌండరీ అయితే ఫిక్స్ చేయాలి కదా మేడం. 10 ఏళ్ళు ఉంది, మీకు టైం సరిపోలేదా? సరే మా గవర్నమెంట్స్ అంటే అప్పట్లో పని చేయలేదు అనుకుందాం. మీరు అన్న ప్రకారమే తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడే కదా. సరే మనందరం నమ్ముకున్నాం తెలంగాణని, నమ్ముకొని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాతనే కదా మన గవర్నమెంట్ వచ్చింది అనుకుందాం మేడం. సరే గత పాలకుల తప్పిదాలు పక్కన మీరే కావు, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పాలకులు, మరి ఏమని బ్లేమ్ చేసుకుందాం చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నా మేడం, ఇప్పుడు మీరు చెప్పండి. నిజాం కాలం నుంచి జరిగింది. నిజాం కాలంలో వాళ్ళు పక్కాగా రాసి పెట్టారు, కాకపోతే ఉర్దూలో ఉన్నాయి. ఉర్దూ నుంచి ఇప్పటికీ కూడా మనకు అవసరమైనటువంటి తెలుగు లాంగ్వేజ్ లో దాన్ని చెయ్యలేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేది. సో అందులో ఉన్నటువంటి లెక్కలు, హద్దులు ఎక్కడ ఉన్నాయి, ఎఫ్టీఎల్ ఏంటి, బఫర్ జోన్ ఏంటి, ఎఫ్టీఎల్ అన్నాం కదా మనమైతే. దాన్ని ఒక 10 సంవత్సరాలుగా ఎంత దూరం వస్తున్నాయి నీళ్లు? ఎందుకు ఊర్లలో చెరువులు కబ్జా కావు మేడం? ఊర్లలో ఇంటింటికి తెలుసు. హైదరాబాద్లో మైగ్రేషన్ వల్ల ఏం జరిగిందంటే మేడం, పబ్లిక్కి తెలవక ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి, మీ ఆఫీస్ వరకు నీళ్ళు వస్తాయి రావో మీకు తెలియదు, మీరు ఆఫీస్ కట్టేసినారు. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా మేడం ఇప్పుడు నో టైం మంత్ కూడా కాలేదు హైడ్రా స్టార్ట్ అయ్యి, 1 మంత్ కూడా స్టార్ట్ అయ్యలేదు. ఏమి కాలేదు మేడం. ఒకటే మేడం, మీరు ఏమనుకుంటున్నారంటే మేము కేటీఆర్ది కొడితేనే కరెక్ట్ అని మీరు అనుకుంటుండొచ్చు. మీరు కేటీఆర్ది కొడితేనే మేము చేసినట్టు అని మీరు అనుకోవచ్చు. ఇంకెవరిదైనా బీజేపీ పార్టీ చేస్తేనే అనుకోవచ్చు. ఎందుకు మేడం, మేము మా కాంగ్రెస్ వాళ్ళే కొట్టిరు కదా అన్ని కూడా. ఎవరి కొట్టలే చెప్పండి మేడం, మీరు చెప్పండి. పల్లం రాజు గారు మా కాంగ్రెస్ కదా మేడం. అదే నాగార్జున సెలబ్రిటీ, నిజంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ మా ఓటర్స్ పైన ఉండదా? మేము ఆలోచించినాం అదంతా. బట్ వాట్ అబౌట్, నేను అదే అడుగుతాను, నిన్న జరిగినటువంటి ఆత్మహత్యకు లేకపోతే రిపీటెడ్లీ
మీరు ఆ పదానికి వస్తున్నారు కాబట్టి నేను నేను ఆ ఇష్యూ మేడం డైవర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎ సూసైడ్. అది సంథింగ్ హ్యాపెండ్. దాన్ని మేము కంపల్సరీ దాన్ని ఏం జరిగిందో చూసుకుంటాం. ఇట్ వాజ్ నాట్ ఎ సూసైడ్. నేను దాన్ని తీసుకుంటే ఇప్పుడు 2 గంటలకు నేను రంగనాథ్ గారిని కూడా కలుస్తున్నాను. నేను ఖచ్చితంగా వాట్ హ్యాపెండ్ విత్ ది ఇన్సిడెంట్ అనేది ఖచ్చితంగా తెలుసుకుంటా. మేడం నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, సమాజంలో హరీష్ ఉండొచ్చు, రేపు ఇంకోరు ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, ఇంకోరు రావచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. అవును మేడం, గత ప్రభుత్వంలో మా వాళ్ళు కొంతమంది చేయలేకపోయి ఉండొచ్చు, నేను కాదంటాను. ఈరోజు చేస్తుండ్రు కదా, యాక్సెప్ట్ చేయండి. ఇంక్లూడింగ్ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కావచ్చు, మైగ్రేటెడ్ కావచ్చు, ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబుల్. కాకపోతే అక్కడ అమ్మాయిలకు సంబంధించి వాళ్ళు లోన్లు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పెడతారు, లోన్లు తెచ్చుకొని పెడుతున్నారు, వీకెండ్ లో వెళ్ళి కూలగొడుతున్నారు. బ్యాంక్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. వేవ్ ఆఫ్ జరగాలి మేడం, మరి వాళ్ళని ఎందుకు వేవ్ ఆఫ్ జరగాలి, లోన్ వేవర్ జరగాలి. రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళ బ్యాంక్ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్. వాట్ ఈస్ యువర్ లీగల్ టీమ్ డూయింగ్? చేస్తోందా ఆ పని? వాట్ ఈస్ యువర్ No, హైడ్రా ఆ దిశలో definitely we will write a letter to bankers. You are also responsible. Why is bank not responsible? ఎందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మేము రెస్పాన్సిబుల్ చేస్తాం అనుకుంటున్నారు? బ్యాంకర్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ సేమ్ టైం. బికాజ్ వితౌట్ సీయింగ్ ఎనీ డాక్యుమెంట్, వితౌట్ మీరు ఎంత పరిశీలించకుండానే ఇచ్చేస్తున్నారు ఆ లోన్స్. ఎన్ని లోన్స్ ఇస్తున్నారు అట్లా? అంటే మీరు ఒకటి ఏమంటారు అంటే పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇచ్చినాను అంటారు. ఎండ్ ఆఫ్ ద డే ద కనెక్షన్ బిట్వీన్ బ్యాంక్ అండ్ కస్టమర్ ఇస్ పర్మిషన్. ఎవరు ఇచ్చారు పర్మిషన్? అక్కడ జిహెచ్ఎంసీ ఇచ్చి ఉంటుంది, హెచ్ఎండిఏ ఇచ్చారు. Who is responsible for the last 10 years? No, అలాంటప్పుడు Who is responsible for the last 10 years, హైడ్రా అనేది ఇలాంటిది ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకోకుండా ఎందుకు లేవు మేడం? జియో 168 క్లియర్లీ సేస్ దట్ మీరు ఎక్కడైనా చెరువులో కానీ కుంటలో కానీ కడితే ఖచ్చితంగా మేము డెమాలిష్ చేసే అధికారం మాకుంది వితౌట్ నోటీస్. అది బ్యాంకర్లకు చెప్పేసారా ఆల్రెడీ? 168 కేటీఆర్ వాళ్ళు తెచ్చారు కదా. బ్యాంకర్లకు తెలుసా ఈ విషయం, మేము లయబుల్ అవుతాం? మేడం బ్యాంకర్ తెలియకుండా బ్యాంకర్లకు ఉన్నంత లీగల్ ఒపీనియన్స్ వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళ తప్పు. నౌ దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ అండ్ లయబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. బికాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని రోడ్ మీద పడేసేది జరిగితే మాత్రం ఖచ్చితంగా బ్యాంకర్ షుడ్ ఆల్సో బి రెస్పాన్సిబుల్ అండ్ దెర్ షుడ్ బి ఏ వేవ్ ఆఫ్ ఫర్ దట్ లోన్. ఎందుకు వేవ్ ఆఫ్ అంటే నువ్వు చేసిన తప్పిదం నిజంగా ఆ రోజు అది కాదు, అది బఫర్లో ఉంది, అది ఎఫ్టీఎల్లో ఉంది అంటే ఖచ్చితంగా నువ్వు వేవ్ ఆఫ్ చేయాల్సిందే. ఈ రోజు ఆయన రెస్పాన్సిబుల్ చేయాలి. నాట్ ఓన్లీ బ్యాంకర్స్, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ కావచ్చు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, అక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్, వీళ్ళందరినీ కూడా దట్ ఈస్ గవర్నమెంట్. వాట్ ఐఎమ్ టేకింగ్, నేను ఏమంటున్నా మేడం, గవర్నమెంట్ విల్ కమ్ అవుట్ మేడం. కాకుండా ఎంత టైం పడుతుంది? మేబీ డేస్ మేడం, నాట్ వీక్స్ ఆర్ మంత్స్. అంటే ఆల్రెడీ 1 month అయింది కాబట్టి. లేదు మేడం, నేను ఒకటే అంటున్నా మేడం, 1 month లా మొత్తం కలిసి ఎంక్రోచ్ అయిన దాంట్లో కూలగొట్టింది 0.0.0.0% కదా. ఇప్పుడు కొత్తగా ఎవరైనా కట్టమనండి మేడం, మీకు మేము భూమి చూపిస్తాం మేడం, కడతారా మీరు? లేదు మేడం, ల్యాండ్ మే బి ఫ్రీ, నేను ల్యాండ్ ఇస్తాను మీకు, మీరు కడతారా? ఒక 10,000 ఇన్వెస్ట్ చేయండి చూద్దాం ఈరోజు. ఎందుకు అలాంటి పరిస్థితి ఎందుకు రావాలా? చెరువులో కడితే, బఫర్లో కడితే, ఎఫ్టీఎల్లో కడితే ఈ హైదరాబాద్ దెబ్బతింటుందనే భయం ప్రతి ఇండివిజువల్లో ఉండాలా? ఐ బీన్ టు ఇండోర్ మేడం, లాస్ట్ 2 days బ్యాక్. ఒక చెత్త కాగితం మేడం, ఒక హోటల్ నుంచి ఒక చెత్త కాగితం వచ్చి బయటపడితే 1 lakh పెనలైజేషన్ చేస్తున్నారు వాళ్ళు ఆ హోటల్ వాడికి. మన దగ్గర ఉందా ఆ సంస్కృతి? లేదు. అక్కడ అన్ని పార్టీ సపోర్ట్ చేస్తున్నాయి, ఇక్కడ చెయ్యవు. బికాజ్ ప్రతిదీ రాజకీయంలో జరగాల్సిందే మనకి. నేను అదే అంటున్నా మేడం, నేను రాజకీయంగా అనొచ్చు, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉన్న హరీష్ రావు బీయింగ్ ఏ మంత్రి ఇన్ ద పాస్ట్ క్యాబినెట్, వాట్ వాజ్ హిజ్ రోల్? ఎందుకు నువ్వు జరిగిన మీటింగ్లల్లో నా చెరువు ఏడిపోయిందని ఎందుకు అడగలేదు అధికారిని? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? వేర్ ఆర్ యూ? 10 సంవత్సరాలు మేడం, 1 రోజు 2 రోజులు కాదు మేడం. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిన తర్వాత అదంతా బూమరాంగ్ అయిపోయి రేవంత్ సర్కార్కి రేవంత్ చుట్టే ఉచ్చులాగా బిగుసుకుంటుంది అనే మాట వస్తుంది. మెల్లిమెల్లిగా హైడ్రాని డైవర్ట్ చేస్తున్నారు, డైల్యూట్ అయిపోతుంది అనేది. ఏం డైల్యూట్ అయింది మేడం? అంటే రోజు 100 కొడితేనే మీకు కొట్టినట్టే చెప్పండి పని. కనీసం మీరే అంటారు నోటీస్ ఇవ్వాలని. ఇచ్చిన నోటీస్ అని మీరు చూపిస్తారా? చూపియరు. ఇచ్చిన నోటీసులు అన్నీ మీరు చూపియరు. మేము ఇచ్చినాయి, నేను ఇంతకుముందే చెప్పిన పప్పులు ఉప్పులని నేను వారం కింద ఎవాక్యువేట్ అయినాక మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చి మీ టీవో, ఇంకో టీవో, ఆ టీవో, ఈ టీవో, ఏ టీవో, బిఏ టీవో వచ్చి పప్పులు పెట్టిరి, సిలిండర్ పెట్టిరి, ఇంత బట్టలు పెట్టిరి, ఇంత బియ్యం పెట్టిరి, చూపించిరి.
మరి ఇట్లా ఏడిపోదాం. చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉన్నారు, రోజు మేడం మీరు చూసిరా అది మీరు చూసిరా చెప్పులు కుట్టుకునేది ఎక్కడ ఉందో షాప్ అసలు ఎంత చూసినా 30 feet మేడం రోడ్ ఇక్కడ ఈ ఎడ్జ్ ఆఫ్ ది రోడ్ ఉంటే 30 feet ముందు రోడ్ చెప్పుల షాప్ పెట్టుకుంటామా మేడం మనం కూడా చెప్పండి. మీరే అంటారుగా రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే చిచ్చి గవర్నమెంట్ పాడుగాను ట్రాఫిక్ ఇంతసేపు జామ్ చేసిండు ఏం చేస్తుండి అని నువ్వే అంటావు. వాన పడితే ఏంది మేడం అక్కడ ఎందుకు పెట్టాడు మేడం? నేను ఒకటి చెప్తా చూడండి, వీఆర్ గివింగ్ స్ట్రీట్ వెండర్ లైసెన్స్ మేడం యాజ్ అ జిహెచ్ఎంసీ పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ వీఆర్ గివింగ్ స్ట్రీట్ వెండర్ లైసెన్స్ మేడం. స్ట్రీట్ వెండర్ లైసెన్స్ ఉన్నప్పుడు ఎక్కడ ఉందో కార్నర్లో పెట్టుకోండి, వీఆర్ నాట్ అబ్జెక్టింగ్ ఇట్. మీరు బతుకు తెరువు కోసం వచ్చినప్పుడు బతుకు తెరువు ప్రకారం ఉండాలి. కానీ 30 feet ఇంకా మేము 10 feet మేము 10/10 ఇస్తే 30/30 చేసేస్తారు దాన్ని. దట్ ఈస్ వాట్ మనిషి మెంటాలిటీ అది. నేను కూడా చేయొచ్చు, నేనేం కాదనట్లేదు. నేను మేడం మీరే ఇప్పుడు రోడ్డు మీద పోతుంటారు సాయంత్రం 4:30 మొన్న 5 రోజులు కంటిన్యూ వర్షాలు పడ్డాయి. ఏంటన్నా ఒక 10 feet వాటర్ స్ప్రెడ్ అయి ఉంటే చీ ఏం హైదరాబాద్ పోయి అంటారు, అంటలేరా? మరి ఏం హైదరాబాద్ అనేది కూడా వా హైదరాబాద్ అనే టైంకి రావాలి మేడం. ఎంత టైం పడుతుంది మేడం? వచ్చేసింది టైం, ఇంకా టైం వచ్చేసింది. నేను ఇంకొకటి చెప్తాను మేడం క్లియర్, ఇది ఒక్కటి పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. నేను ఒక జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ని. హైదరాబాద్లో 90 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసింది జిహెచ్ఎంసీ. 14 అండర్ వర్కింగ్. మీరు ఈనాడు ఆఫీస్ ఆ టర్నింగ్లో మధ్యలో ఒకటి ఉంటుంది, తాజకృష్ణ నుంచి దిగుతుంటే సెక్రటరేట్ దగ్గర ఒకటి ఉంటుంది, పంజాగుట్టలో ఒకటి, పిల్లర్ నెంబర్ 250 దగ్గర ఒకటి ఉంటుంది, పివిఎన్ఆర్. ఇక్కడ ఎందుకు కడుతున్నాం మేడం? మేము 10 లక్షల కెపాసిటీ హార్వెస్టింగ్ పిట్ కడుతున్నాం. ఒక్కటొకటి జిహెచ్ఎంసీ నుంచి ఒక్కొక్కటి 10 లక్షల కెపాసిటీ. ఆ దాంట్లో 2 లక్షల లెవెల్కి రాగానే ఆ వాటర్ ఏమవుతుందంటే దగ్గరలో నాలాకో, దగ్గరలో స్టామ్ వాటర్ డ్రైన్కో, దగ్గరున్న చిన్న చిన్న పాండ్స్కో ఆ వాటర్ పంపింగ్ చేస్తున్నాం మేము. వై ఆల్ దీస్ రిక్వైర్డ్? జస్ట్ బికాస్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఆఫ్ నాలాస్. దానికన్నా ఎక్కువ ఏమైనా ఉందంటారా మేడం? మీరు చెప్పండి. పోనీ you are established in Hyderabad, you know what is Hyderabad, you know what Hyderabad needs today. ఇవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు 10 లక్షల ఎంత అవుతుంది తెలుసా మేడం? ఒక్కొక్క దానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం మేడం మేము ఒక్కొక్క హార్వెస్టింగ్ పిట్కి. అవును. ఇప్పుడు ఇవన్నీ ఎవరి డబ్బులు మేడం? ఎవరి డబ్బులు? హైడ్రా మీద, హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టడమే మిగతా మీరు తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీములు కావచ్చు, దళిత బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, వీటన్నిటిని ఈ మొగలు 10 సంవత్సరాల నుండి ఎంత చేసిరు మేడం? రైతు రుణమాఫీ క్లియరెన్స్ ఎంత ఇచ్చారు? క్లియరెన్స్ 22 లక్షల మందికి ఇచ్చినాం మేము. 10 సంవత్సరాల్లో ఏం చేసిరు వీళ్ళు? ఏడిపోయినాయి డబ్బులన్నీ. ఇంత మాట్లాడుతారు కదా ఏం చేయలే అని. 22 లక్షల మందికి మేము ఇచ్చినాం మేడం, రుణమాఫీ చేసినాం. ఈరోజు ఇంకా 12-13 లక్షలు ఉండొచ్చు, కాదంటలేం మేము. అరే ఆడ చిన్న చిన్న టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకే రుణం ఉంది, నేనేమంటా నాకు 2 లక్షలు ఉంటే నా పైన 50,000 కట్టిరాయ్యా నీ మిత్తికి పైసలు, ఈ 2 లక్షలు మాఫ్ చేస్తామని చెప్తారు. కడుతురు మంది మెల్లమెల్ల కడుతురు. 18 లక్షల మంది ఉండి 22 లక్షల మంది దాకా వచ్చింది. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. డే టు డే యాక్షన్లో మా ఏవోలు పోతుర్రు, రూట్ లెవెల్ అడుగుతున్నారు, ఏం చేయాలో తెలుసుకుంటున్నారు. తెలుసుకొని డే టు డే ఆపరేషన్లో క్లియరెన్స్ ఇస్తూనే ఉన్నాం. ఒకటి ఏం మీరు చేసినట్టు అనుకున్నారా? ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు చరిత్రలో ఎప్పుడైనా రుణమాఫీ చేసిందంటే ఆ ఘనత కాంగ్రెస్కి దక్కుతుంది. అప్పట్లో స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మా క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ. లింగోజిగూడలో కూడా ఉన్నాయా చెరువుల ఆక్రమణలు? హైడ్రా కూడా అక్కడికి వస్తుందా? ఒకటి మేడం, మా ప్రాంతంలో లేవని నేను అనలేను. ఎందుకంటే బికాజ్ వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ లేక్, సరూనగర్ లేక్. అంటే అది ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిపోయింది 80s. దాని చుట్టూ కూడా ఉన్నాయి, అది కూడా ఎంక్రోచ్ అయిపోయింది, అది కూడా కుంచుకుపోయింది మేడం. అవన్నీ కూడా జరిగినాయి, అవన్నీ కూడా జరిగినాయి. రీసెంట్గా కట్టడాలు అయితే ఏం లేవు మేడం. ఇప్పుడు వాళ్ళు 80s, 85 ఇప్పటికి ఒక కేసు కొట్లాడుతున్నారు. చెరువు మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది, ఆయన ఇప్పటికి కేసు కొట్లాడుతున్నాడు. సో ఇవన్నీ కూడా మాకు కూడా డిఫెన్స్ గేమే మేడం, అంత ఈజీ గేమ్ ఏం కాదు కదా మేము ఆడుతున్నది. అయితే మేము స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా మీకు కూడా ఉంటుంది కదా? నాట్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. వీఆర్ నాట్ స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్, వీఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. మేము ఇది కాపాడుకోవాలంటే మీ అందరినీ సురక్షితంగా చూసుకోవాలి. హైదరాబాద్లో దిస్ హైదరాబాద్ నువ్వు సాయంత్రం పూట వర్షం పడితే పెయిన్ఫుల్ లేకుండా మీరు ఇంటికి పోవాలంటే మేము అంతో ఇంతో చర్యలు తీసుకోకపోతే మీరు ఇంటికి సేఫ్గా పోరు. ఎక్కడో నాలలో పడుతున్న ఇన్సిడెంట్స్ ఎన్నో మీరే మీ టీవీలో చూపించారు. ఒక చిన్న పాప నాలలో పడిపోయిన ఇన్సిడెంట్ చూపించారు, ఒక బండి పడిపోయి నాలలో పడిపోయి కొట్టుకపోయినా చూపించారు. ఇవన్నీ కూడా ఆగొద్దంటారా? అలాంటివి జరగొద్దని ఇవన్నీ ఆగొద్దంటారా? ఆగాలంటే ఏం చేయాలి? అంతో ఇంతో యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తుర్రా,
ఎవరు చేసిండ్రా అనేది కాదు, కానీ హరీష్ రావు రెస్పాన్సిబుల్ కావాలి ఇవన్నిటికి కూడా. అన్నిటికీ ప్రతి దానికి హరీష్ రెస్పాన్సిబుల్. నేను ఎందుకంటున్నా మేడం, నేను ఒక సిటిజన్గా చెప్తున్నా, జీవులు పాలిటిక్స్ అసైడ్ ఎందుకు కావద్దు మీరు చెప్పండి నాకు. నేను ఇంతసేపు చెప్పినా కదా, ఇవన్నిటికీ మీరు ఒక్కసారి లింక్ చేయండి. చెరువు ఏడుంది, చెరువు మినిస్టర్ ఎవరు, దాన్ని ఎవరు గవర్నింగ్ చేస్తుండే, ఇవన్నీ ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకు రెస్పాన్సిబుల్ ఉంటుంది హరీష్ రావు? కాదా హరీష్ రావు? అలా అనుకుంటే ఇప్పుడు సిద్దిపేట వైపు కూడా వెళ్తారా? ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి చోట మాకు పాలకుర్తి కావాలి, ఖమ్మం కావాలి, వరంగల్ కావాలి, హైడ్రా అనేది అంటే ఎప్పుడైతే హైదరాబాద్లో రేట్స్ పెరిగిపోయి ఇవన్నీ జరిగినాయి కానీ మేడం, ఇతర టైర్ 1 సిటీస్లో ఇంత ప్రాబ్లం ఉండదు కంపారిటివ్లీ. ఎందుకంటే ఊర్లల్లో గట్టి పునాదులు ఉంటాయి చెరువులకి. అంటే తెలుసు అందరికీ ఎక్కడ వరకు చెరువు ఉంది, ఎక్కడ వరకు లేదు అనేది అందరికి కూడా తెలుసు. అంత ఈజీగా ఉండదు. మా ఊర్లో మా చెరువులు ఏందో మాకు తెలుసు, మీ ఊర్లో మీ చెరువులు ఏందో మీకు తెలుస్తాయి. కాబట్టి హైదరాబాద్ ఏంటంటే కాస్మోపాలిటన్. ఇప్పుడు ఇదే మనం గచ్చిబౌలి సైడ్ తీసుకుంటే మన పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ 60-70 ఉంటే 40% ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ బేసికలీ, నాట్ అబౌట్ డిస్ట్రిక్ట్స్. 40-50% డిఫరెంట్ స్టేట్. వాళ్ళకేం తెలుసు మన చెరువు ఏడుందో, కుంటేడుందో. కట్టిన అపార్ట్మెంట్ చూసి రంగులు బాగా వేసిండు కదా అని పోతుంది అట్లా. అంతకన్నా మించి ఏం లేదు కదా మేడం. సో ఇట్స్ అ రియల్లీ అంటే మాకు ఛాలెంజింగే మేడం. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్స్ నాట్ అ ఛాలెంజింగ్. అవర్ ముఖ్యమంత్రి గారు విల్ కమ్ అవుట్ విత్ ఎ గుడ్ యాక్షన్ ప్లాన్ మేడం. డోంట్ వరీ అబౌట్ ఇట్. నో ఇండివిజువల్ విల్ బీ ఎ లూజర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. నో పార్టీ ఆర్ నో లీడర్ విల్ బీ స్పేర్డ్. Irrelevant of their party or their this thing, leader. If it is encroached, it will be demolished. సో రికార్డ్ అయిపోయింది కాబట్టి we will talk more. మళ్ళీ మనం మాట్లాడుకుందాం హైడ్రా గురించి. Definitely madam, definitely. It should be recorded and it should be more recorded. Harish Rao, definitely Harish Rao should be prosecuted. Thank you so much. So much madam, so much. Thank you.